హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. లాస్ట్ టైం మనం చేసిన వీడియో మంచి రీచ్ వచ్చింది. సో ఈసారి కూడా మంచి కంటెంట్ తోటి వచ్చినాము. సో ఈ వీడియో కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. గైస్, లాస్ట్ టైం మనం ఇక్కడే ఒక 1 month బ్యాక్ ఒక వీడియో తీసాము. సో చూడండి, ఒక 1 monthలో ఎంతవరకు చేంజెస్ వచ్చాయి చూడ. ఆల్మోస్ట్ దే హ్యావ్ డన్ విత్ బ్రిక్ వర్క్ అండ్ దే అబౌట్ టు స్టార్ట్ ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ మొత్తం కూడా బ్రిక్స్ అనేది ఇక్కడ స్టాక్ చేసి పెట్టారు. బ్రిక్ వర్క్ అనేది లోపల ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆర్సీసీ బ్యాండ్స్ ఏ విధంగా ప్లేస్ చేశారు, సో చర్జెస్ అంటే ఏంటి కాన్సెప్ట్, హ్యాకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాము. జస్ట్ ఫాలో మీ ఫ్రెండ్స్. మనకి బ్రిక్స్ గురించి కొద్దిగా అవగాహన ఉంది. మన కాలేజ్లో అకాడమిక్స్ నేర్చుకుంటాం ఏంటంటే బ్రిక్స్ ఎలా టెస్ట్ చేయాలి. 2 types ఆఫ్ టెస్ట్ ఉంటాయి మనకి, వాటర్ అబ్జర్ప్షన్ టెస్ట్ అండ్ కంప్రెషన్ టెస్ట్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ల్యాబ్ ఉంటేనే టెస్ట్ చేస్తాం, కానీ సైట్కి వచ్చినప్పుడు అవే మనకు అవైలబుల్ ఉండవు. కానీ బ్రిక్స్ చూస్తే కనుక చెప్పేటట్టు పొజిషన్లో మనం ఉండాలి. అదేంటంటే 2 బ్రిక్స్ కనుక టచ్ చేస్తే కనుక మనకి మెటాలిక్ రింగింగ్ సౌండ్ అనేది రావాలి, అది ఓకే. కానీ మెయిన్ ఇంకోటి ఏంటంటే దాని స్ట్రెంత్ టెస్ట్ చేయాలంటే కనుక బ్రిక్ని కనుక 1.2 మీటర్లో డ్రాప్ చేస్తే కనుక ఈ షుడ్ నాట్ బ్రేక్. ఒకసారి బ్రిక్ టెస్ట్ చేసి చూపిస్తాం మీకు నేను. ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టుగా మెటాలిక్ రింగింగ్ సౌండ్ రావాలి 2 కొడితే కనుక. అండ్ అట్ ది సేమ్ టైం మీకు చెప్పినట్టుగా ఇంకో టెస్ట్ కూడా ఉంటుంది. పైన ఒక 1.2 మీటర్స్ 1 మీటర్తో డ్రాప్ చేస్తే కనుక ఈ షుడ్ నాట్ గెట్ బ్రేక్. ఓకే, చూద్దాం ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఒకసారి డ్రాప్ చేసి చూస్తాం. సో ఇలా పడేస్తే బ్రేక్ కావద్దు. కానీ మీకు ఒక చెప్పాలి స్టూడెంట్స్, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. నేను ఒక ఫ్రెషర్గా ఉన్నప్పుడు నేను సైట్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి కాన్సెప్ట్ నాకు కనుక్కున్నప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చూపించారంటే, సాధారణంగా బ్రిక్ ఇలా బ్రేక్ చేయాలి, ఇలా వదిలేసేయాలి 1.1 1.2 మీటర్స్లో. కానీ వాడు నాకు ఇలా బ్రేక్ చేసి చూపించాడు. ఇలా బ్రేక్ చేస్తే ఎటువంటి చెత్త బ్రిక్ కూడా బ్రేక్ కాదు చెప్పాలంటే. సో అక్కడ మోసాలు జరుగుతుంటే స్కామ్లు చేస్తుంటారు. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్సో. ఇక్కడ మీరు చూస్తే బ్రిక్ వాల్ అంతా కూడాను మంచి అలైన్మెంట్తో కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు ఇక్కడ వీళ్ళు. సో ఇక్కడ ఈ బ్రిక్స్ గురించి వెళ్ళి మేము ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాము. బ్రిక్స్ ఎలా కట్టాము అండ్ ఆర్సీసీ బ్యాండ్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ వీడియోలో. సో బట్ ఈవెన్ దో ఇప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, జనరల్గా బ్రిక్లో కట్టినప్పుడు థిక్నెస్ అనేది అంటే మోటార్ థిక్నెస్ అనేది 10 mm పెడతాం, 10 to 12 mm అని పెడతాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ దిస్ ఈస్ ఆర్సీసీ బ్యాండ్ వి కాల్. దిస్ ఆర్సీసీ బ్యాండ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ది క్రాక్స్ కమింగ్ ఫ్రమ్ టాప్ ఎండ్. అంటే పైనుంచి వచ్చే ఏదైతే క్రాక్స్ ఉందో దాన్ని ఆపేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ రిస్ట్రిక్ట్స్ అగైన్స్ సిస్మిక్ లోడ్స్, అంటే సిస్మిక్ లోడ్స్ అగైన్స్ కూడా పనిచేస్తుంది అనమాట, సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం దీని థిక్నెస్ అన్ని కూడా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను మీకు నేను. సో ఫర్దర్గా ఇంకా లోపలికి చూద్దాం ఒకసారి. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ అనమాట. హాల్ అండ్ లివింగ్ రూమ్లో ఎక్కడ కూడా మీరు చూస్తే బీమ్స్ అనేది ఎక్స్పోజ్ కాలేదు బయటికి. ఎందుకంటే బీమ్స్ అనేది సాధారణంగా బయటికి ఎక్స్పోజ్ కానికుండా చూసుకోవాలి. ఎందుకు సార్ అంటే కనుక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక టీవీ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ పెట్టుకుంటాం, హాల్ కాబట్టి టీవీ పెట్టుకుంటాం. ఈ టీవీ చూసుకుంటూ మనం పైన కనుక బీమ్ కనుక బయటికి ఎక్స్పోజ్ అయితే చూడడానికి చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది మనకి. సో ట్రై టు అవాయిడ్ ఎక్స్పోజింగ్ ఆఫ్ బీమ్స్. లేదు సార్ మేము పెట్టుకుంటాము, బేసిక్గా మేము ఫాల్ సీలింగ్ పెట్టుకుంటామంటే కనుక నో ఇష్యూస్. ఫాల్ సీలింగ్ పెట్టుకుంటే యూ కెన్ అవాయిడ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ బీమ్స్. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మీకు నేను, బీమ్స్ లేకుండా కూడా కొన్ని స్లాబ్స్ వేస్తారు. అదొక సపరేట్ నేను మీకు కంటెంట్ చేస్తాను మీకు నేను. స్లాబ్స్ రకాలు దాదాపుగా ఒక 15 to 18 types ఆఫ్ స్లాబ్స్ ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్లాబ్ ఈస్ ఫ్లాట్ స్లాబ్స్. అక్కడ మీ బీమ్స్ ఎక్కడ కూడా రావు మీకు అక్కడ. సో ఇది నేను పెద్ద కంటెంట్, మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో లోపలికి వెళ్దాం ఒకసారి. సో గైస్, ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ చర్జెస్ వర్క్ నడుస్తుంది మొత్తం కూడా. సో లాస్ట్ టైం మనం వచ్చిన దానికి ఇప్పటికి మీరు చూస్తే ఇలా లేదు, మొత్తం ఓపెన్ ప్లేస్ ఉన్నారు లాస్ట్ టైం. సో ఇక్కడ బ్రిక్ వాల్ కడుతున్నారు, డోర్స్ ఫ్రేమ్స్ పెట్టారు, చర్జెస్ పెడుతున్నారు. ఇంకా 2 months తర్వాత వస్తే ఇంకా మారిపోతుంది. దిస్ ఇస్ వాట్ మ్యాజిక్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్. మొత్తం రూపురేఖలు మార్చేస్తాం అనమాట మనం. ఇక్కడ చూస్తే వాల్ ఆపేసినట్టు అనిపిస్తుంది. వాల్ ఇక్కడ ఆపేశారు, బట్ దీని కంటిన్యూషన్ ఉంది. కంటిన్యూషన్ కోసం ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అనమాట. అంటే ఆర్సీసీ స్లాబ్లో ఎలాగైతే మనం డోవల్ బార్స్ ఇచ్చేసి ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే కనుక డోవల్ బార్స్ ఎలాగైతే ఇస్తామో అట్లాగే వాల్లో కూడా కంటిన్యూషన్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. ఇట్ గివ్స్ సమ్ బాండింగ్ అనమాట. ఈ డోవల్ బార్స్ కోసం మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక లాస్ట్ టైం మనం వీడియోలు చేసాం. డోవల్ బార్స్ దాని కాన్సెప్ట్ అంతా చెప్పాను అనమాట. యూ కెన్ వెరిఫై దట్ వీడియో. ఓకే, పాయింట్ చెప్పాలి స్టూడెంట్స్ ఏంటంటే, బ్రిక్ వర్కే చెప్పాలంటే మన ఈరోజు వచ్చిన చిన్న బ్రిక్ వర్క్ చాలామంది అనుకుంటారు. అంటే మనం కూడా అనుకునేది బ్రిక్ వర్క్ అనేది చిన్న కాన్సెప్ట్గా చూస్తూ ఉంటే చాలా పాయింట్స్ వస్తుంటాయి అనమాట. బ్రిక్ వర్క్ కానీ, ప్లాస్టింగ్ కానీ, ఫినిషింగ్స్ కానీ, లాట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ దేర్. చాలా పాయింట్స్ ఉన్నాయి మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. మనం బుక్లో చదువుకునేది
చిన్నగా ఉంటాయి, కొద్దిగా ఉంటాయి, చాలా తక్కువ పాయింట్స్ ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా వస్తే చాలా పాయింట్స్ కవర్ చేసుకోవచ్చు. అందుకని సైట్ విజిటింగ్స్ రావాలి, సైట్ విజిటింగ్ మీద ఫోకస్ చేయండి, చాలా నేర్చుకోండి. గైస్ ఇక్కడ ఈ సందర్భంలో ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మీకు నేను. ఏంటంటే కొంతమంది జాబ్ చేసుకుంటూ కూడాను టెక్నికల్ నాలెడ్జ్ ఎక్స్పోజ్ అవ్వాలనుకునే వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఇంకా చేసుకునే వాళ్ళు, ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ కాలేని వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తాము. ఎవరైతే ఆన్లైన్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక దే కెన్ అప్రోచ్ అస్. పైన కింద ఉన్న నెంబర్ని, స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేయండి మాకు. ఎస్పెషలీ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది జాబ్ చేసిన వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా ప్రతి క్లాస్ అటెండ్ కాలేరు కాబట్టి జాబ్ చేస్తూనే ఈ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ అవర్స్ కానీ ఫ్లెక్సిబుల్ టైం ప్రకారం మేము కండక్ట్ చేస్తాం అన్నమాట ట్రైనింగ్ ఇది. సో ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఏంటంటే 4 inches వాల్స్ అండ్ 9 inches వాల్స్. 9 inch వాల్ ఎక్కడ పెడతాము, ఎందుకు పెడతాము, 4 inch వాల్ ఎక్కడ పెడతాము, ఎందుకు పెడతాము, వీటికి క్లారిటీ మనకు కావాల్సి. ఎందుకంటే స్టూడెంట్స్ 9 inch వాల్ అనేది ఎప్పుడైనా కూడాను వెదర్ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో మనం 9 inch వాల్ అనేది పెట్టాలి. ఎందుకంటే రేపటి నాడు ఏమైనా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక 9 inch వాల్ వేయడం వల్ల వీ కెన్ డ్యామేజ్ వెరీ లెస్. అంటే బిల్డింగ్ డ్యామేజ్ అనేది, వాల్ అనేది డ్యామేజ్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. అదే కనుక 4 inch వాల్ కనుక మీరు ఎక్స్టర్నల్ ఫేస్లో కనుక వెదర్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేస్లో కనుక పెడితే కనుక రేపటి నాడు ట్రాక్స్ కానీ లేకపోతే సీపేజ్ కానీ వాల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని సాధారణంగా చాలామంది 4 inch వాల్ అనేది ఇంటర్నల్ వాల్స్ లా కన్సిడర్ చేస్తారనమాట. అంటే పార్టీషన్ వాల్స్, ఇంటర్నల్ పార్టీషన్ వాల్ కోసం దాన్ని వాడతారనమాట. సో ఆల్వేస్ ప్రిఫర్ 9 inch వాల్ అనేది వీ హ్యావ్ టు ప్రిఫర్ ఎక్స్టర్నల్ సైడ్, అంటే ఎక్స్టర్నల్ వాల్ కింద కన్సిడర్ చేస్తాం ఎప్పుడైనా కానీ కూడా ఎక్స్పోజర్ టు వెదర్. స్టూడెంట్స్ మీరు చూస్తే దీన్ని మనము బాల్కనీ అంటాం. ఈ బాల్కనీ అనేది ఇవ్వడం వెనుక మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు వెంటిలేషన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిల్డింగ్ కట్టుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెంటిలేషన్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనకు అవసరం కావాలి కూడా. ఈ బాల్కనీ ఇవ్వడం వల్ల మనకు చాలా వరకు కూడా వెంటిలేషన్ అనేది మనకు వస్తుంది బిల్డింగ్కి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్ ఏదైతే ఉందో మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ మీరు 9 inch వాల్ ఇవ్వలేదు కదా, మీరు అన్నట్టుగా ఎక్స్టర్నల్ వాల్ 9 inch వాల్ ఉండాలి కదా అంటారు అనుకోవచ్చు. కానీ దిస్ వాల్ అనేది ఏదైతే వాల్ ఉందో ఎక్స్పోజింగ్ బయటికి అవ్వట్లేదు. ఎందుకంటే పక్కన ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంది, బిల్డింగ్ ఉంది. మీరు చూడండి, మనం ఒక 4 inch వాల్తో కట్టుకోవచ్చు, నో ఇష్యూస్. ఈ వాల్ మీద లోడ్ అనేది కూడా యాక్ట్ అవ్వదు. దీన్ని పారాపెట్ వాల్ అని కూడా మనం అనవచ్చు. సో గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ బాల్కనీ అనేది తర్వాత జస్ట్ ఫ్లోరింగ్ వేసి వదిలేదు చూడండి. ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక వాటర్ ప్రూఫింగ్ కాన్సెప్ట్ అనేది తీసుకురావాలి. వాటర్ ప్రూఫింగ్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు వాటర్ అనేది ఇక్కడ స్టాగ్నేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ వాటర్ అనేది స్టాగ్నేట్ కాకుండా వాటర్ ప్రూఫింగ్ ద్వారా వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ స్లాబ్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాటర్ ప్రూఫింగ్ కంపల్సరీ ఉండాల్సింది. ఎక్కడైనా సరే వెట్ ఏరియాస్ అంటాం దీన్ని అన్నిటి కూడాను, వాటర్ అది బాల్కనీస్, బాత్రూమ్స్, ఇవన్నీ కూడా మనం వెట్ ఏరియాస్ అంటాం. ఆ వెట్ ఏరియాస్లో ప్రతి చోట కూడా మనం వాటర్ ప్రూఫింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. సో గైస్ చూసారు కదా వీడియో, ఇది మొత్తం ఈ కంటెంట్ కూడా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకొకటి, ఇక్కడ ఈ వీడియో మనం చూసినంత మాత్రాన మీకు 100% నాలెడ్జ్ వస్తుందని నేను అనుకోను. మీరు సైట్కి వచ్చి చూసి ఇన్వాల్వ్ అయితేనే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇలానే వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ వీడియోస్ ద్వారా మీకు ఒక ఇమాజినరీ వ్యూ లేదా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. కానీ మీరు సైట్కి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చెక్ చేసి స్టడీ చేస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో అందుకనే మన ట్రైనింగ్లో భాగంగాను సైట్ ఇంజనీరింగ్ QS/QC అనేది ట్రైనింగ్ అనేది బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ 1st and 15th బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇంకా డీటెయిల్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో గైస్ మరిన్ని కొత్త కంటెంట్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.